ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, రండి దేవుని వాక్యాన్ని యథాతథంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మన ఎడల ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది. ఆయన ఊరికనే మనలను తన బిడ్డలుగా ఏర్పరచుకోలేదు. ఆయన ఏర్పాటు వెనక చాలా ఖచ్చితమైన ఆలోచన ఉంటుంది. కనుక దానిని మనం ముందు అర్థం చేసుకోవాలి. మనము ఆయన్ని ఏర్పరచుకోలేదు, కానీ మనం ఏమడిగినా ఆ తండ్రి చేయడానికి మనల్ని ఆయన ఏర్పరచుకున్నారని ఒక మాట యేసుక్రీస్తు వారు అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళాలి, మీరు ఫలించాలి, మీ ఫలములు నిలిచి ఉండాలి. కనుక అవన్నీ అలా జరగడానికి నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. ఈరోజు అన్నీ ఆయనకి తెలుసు ప్రియులారా. ఆయనకి తెలుసు అనేటువంటిది మనకి తెలిస్తే చాలు, మనం నెమ్మళంగా ఉంటాం. ఆయనకి అన్నీ తెలుసు అనేది మనం తెలుసుకుంటే చాలు, మనకి ఆందోళన ఉండదు. ఆయనకి అన్నీ తెలుసు అనేది మనకి తెలుసుకుంటే ఎటువంటి భయము లేకుండా నిర్భయులుగా ఉండగలం. ఈరోజు యాజక ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి తన క్రమ ప్రకారంగా దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించడానికి జకరియా గారు సిద్ధపడ్డారు. జకరియా గారి గురించి, వారి యొక్క సత్యమణి గురించి ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియాను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేరు, మరియు వారిద్దరూ బహుకాలము గడిచి వృద్ధులైపోయారు. ఆ సమయంలో తన ధర్మాన్ని జరిగించడానికి వారు దేవుని దగ్గరికి వెళ్ళారు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగిస్తుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చాను. అలా వచ్చినప్పుడు ఆయన చేస్తూ ఉండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకరియా అది చూసి భయపడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని గనును, అతనికి యోహానును పేరు పెడతావు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇజ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పుతాడు. మరియు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్టుగా తిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు ఆ శక్తియు గలవాడై ఆయనకి ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందం కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఈ వివరం అంతా చెప్తున్నారు జకరియాతో. అప్పుడు జకరియా ఒక మాట అన్నాడు ప్రియులారా. ఏమంటాడో తెలుసా? అందుకు జకరియా, ఇది నాకెలాగ తెలియను. ఈరోజు నేను ఇది మాటే అంటున్నాను, నీకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. ఇంత పెద్ద ప్రోగ్రాం చెప్పాడండి జకరియాతో. పైగా ఒక మాట అంటాడు, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది. ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థన? ముసలితనంలో నాకు కొడుకు కావాలని ప్రార్థన చేయలే. ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే ప్రార్థన చేసుకున్నాడు. ఆ యవ్వన కాలంలోనే ప్రార్థన చేసుకున్నాడు. ఆలస్యం అయ్యే కొలది ఆందోళనతో ప్రార్థన చేసుకున్నాడు. ఇంకెప్పటికీ నాకు ఇది జరగదేమో అన్నటువంటి నిరుత్సాహంతో ప్రార్థన చేసుకున్నాడు.
ఇలాగ అనేక రీతులుగా ప్రార్థన చేస్తూ 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 కాలం గడిచిపోతుంది. అప్పుడు ఇక ఈ విషయంలో ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆయనకు ఒక ఉద్దేశం ఏర్పడిపోయింది. మేబీ మైట్ హ్యావ్ స్టాప్డ్ ద ప్రేయర్. ఆ విషయంలో ప్రార్థన చేయడం మానేసి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పిన ప్రియులారా, దేవుడు అంటున్నాడు ప్రార్థన వినబడింది. ఎప్పుడు ప్రార్థన? ఎప్పుడో యవ్వన కాలంలో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడండి. నువ్వు కూడా చాలా కష్టాల్లో పెడుతున్నావు మొర్ర, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల, శోధనలో దేవునికి ప్రార్థన చేసుకుంటున్నావు. వెంటనే నీకు సమాధానం రాలేదని నిరుత్సాహపడకు. వెంటనే నీకు సమాధానం రాలేదని కుదేలైపోకు. దేవుడు జకర్యాతో అంటున్నట్టు నీతో కూడా అంటున్నాడు, నీ ప్రార్థన నేను విన్నాను, కానీ దెర్ ఇస్ ఎ పర్టికులర్ టైం. ఖచ్చితంగా ఒక సమయం ఉంది. ఆ సమయంలో నేను ఇవ్వబోతున్నాను. అదేమిటండి? ముసలితనంలో ఏంటంటే అదే దేవుని యొక్క ప్రణాళిక, అదే దేవుని యొక్క ఆలోచన. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆందోళన, వాళ్ళ వేదన, వాళ్ళ బాధ అన్నీ చూశాడండి దేవుడు. అదే దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకనే జకరియా అమాయకంగా ఒక మాట అంటున్నాడు, నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకేమో నువ్వు యోహానని పేరు పెడతావు, అతడు ప్రత్యేకింపబడిన వాడై ఏలియా ఆత్మశక్తిని పొందుకుంటాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు జకరియా అన్న మాట ఏంటో తెలుసా? ఇవన్నీ నాకెలా తెలుసు? ఇవన్నీ నాకెలా తెలుసు? నాకు తెలియదుగా. నీకు తెలియదు మిత్రమా. నేను అంటున్నాను, నీకు తెలియదు ఆయన చేయబోయే కార్యం. కానీ చేయబోతున్నాడు. ఏదో నీ కోసం సిద్ధపరిచింది నీకు ఇవ్వబోతున్నాడు. నేను పోగొట్టుకున్నాను అనుకున్నది నువ్వు తిరిగి పొందబోతున్నావు. జకర్యాతో మాట్లాడుతున్న దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను ముసలోని అయిపోయాను, నా భార్య వయసు అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. చేయడానికి సమర్థుడైన దేవుడు అండి ఆయన. చేయొచ్చు, ఇప్పటికైనా చేయొచ్చు. కానీ నీకు ఒకటి తెలియాలి. ఏంటంటే, నీకు తెలియని నీ కార్యాలు ఆయనకి తెలుసు. ఆయన ఖచ్చితంగా చేయబోతున్నాడు. నువ్వు పడుతున్న వేదన ఆయన చూస్తున్నాడు. నీ దుఃఖం ఆయనకి తెలుసు. నువ్వు వెతుక్కుంటున్నావు, అది ఆయనకి తెలుసు. అందుకని అంటున్నాను నేను, మోషేను దేవుడు పిలుచుకున్నాడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషేకున్నటువంటి అనేకమైన అద్భుతమైన తలాంతులను బట్టి మోషేను పిలిచాడని అనుకోకండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ కన్సర్న్ ఈజ్ నాట్ మోసెస్ టాలెంట్స్. మోషే కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప తలాంతులను బట్టి కాదండి ఇక్కడ ఆయన కన్సర్న్. ఆయన ప్రజలు. ఈరోజు నీకు ఎవడు సహాయం చేస్తున్నాడో వాడి గొప్పతనాన్ని బట్టి కాదు, నీకు ఆ సహాయం అవసరం అని తెలిసిన దేవుడు చేస్తున్నాడు. ఎవరైనా మీకు సహాయం చేస్తే అద్భుతం అని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు చేయడానికి వాళ్ళని ప్రేరేపించి నువ్వు ఆ సహాయం పొందేటట్టుగా చేసింది నీ పరిస్థితి తెలిసిన నీ దేవుడు. అందుకనే అంటున్నాను, మోషేను పిలిచినప్పుడు ఏమంటారో తెలుసా? 7వ వచనము నిర్గమకాండం 3వ అధ్యాయంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఈరోజు నీ బాధను చూస్తున్నాడు మిత్రుడా. నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకటి ఆయన చూస్తున్నాడు, రెండవదిగా పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. నువ్వు చేస్తున్నావు కదా ప్రార్థన, ఎన్నో అవమానాల మధ్యలో, అపనిందల మధ్యలో నిన్ను మాటలు అంటున్నప్పుడు నువ్వు చేస్తున్నావుగా ప్రార్థన. దేవుడు వింటున్నాడు. నిన్ను కష్టపెట్టేవారు, నీ మీద మాటలనేవారు, నిన్ను ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని
నీ మీద నిందలు మోపేవాళ్ళు అలా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు చేసుకుంటున్నావుగా ప్రార్థన, అది వింటున్నాడు. అన్ని కుటుంబం నుంచి వచ్చి నేను ప్రార్థన చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక్కొక్కసారి బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వింటున్నాడండి దేవుడు. నువ్వు కూడా నీ ఆఫీసులోనో, ఇంట్లోనో, వ్యాపారంలోనో, ఎక్కడున్నా కన్నీళ్లతో నువ్వు చేసుకుంటున్న ప్రార్థన వింటున్నాడు ఆయన. ఒకటి, నీ బాధను చూస్తున్నాడు. రెండు, నీ మొర్రను వింటున్నాడు. మూడవది ఏమంటాడో తెలుసా? వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆయనకి తెలుసండి. నేను అనేక మార్లు చెప్పాను, అది మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కన్నీళ్లు కనబడతాయి, ఏడుపు వినబడుతుంది. దుఃఖము ఇది నీ లోపల ఉండేది. ఎన్నోసార్లు నువ్వు నీ గొంతులో దుఃఖం పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. దుఃఖపడేవాడికి ఇక్కడ నొప్పి వచ్చేస్తుందండి. దుఃఖంలో ఉన్నవాడికి ఇక్కడ నొప్పి వస్తుంది. ఇప్పుడు ఆ నొప్పిని, ఆ బాధను, ఆ దుఃఖాన్ని తెలుసుకున్నవాడు కూడా ఉన్నాడు. డోంట్ వరీ. అందుకనే అంటున్నాను నేను, నీ గురించి ఆయనకి తెలుసు నాన్న. నీ పరిస్థితి ఏంటో తెలుసు. నువ్వు ఒకటే చెయ్యాలి, ఆయన ఏర్పాటు చేసిన ఆ విధానంలో నువ్వు ముందుకు సాగడానికి ఇష్టపడు చాలు. ఈరోజు నువ్వు అనేక స్థలాలకు తిరుగుతున్నావు, వెతుక్కుంటున్నావు, ఉపయోగం లేదండి. అన్యులు అలా చేస్తారు, ఎందుకంటే వారి విధానంలో అది ఉంది కనుక. ప్రభువులో ఉన్నటువంటి నేను మీతో మాట్లాడుతున్నాను. వారి భక్తిని గురించి కానీ, వారు చేసే విధానాల గురించి కానీ నేనేమి తక్కువ చేయట్లేదు, కించపరచట్లేదు. అది వారి పద్ధతి, వారి విధానం. కానీ నువ్వు ప్రభువులో ఉన్నావు. నువ్వెందుకు వెతుకులాడుకుంటున్నావు? నువ్వెందుకు తిరుక్కుంటున్నావు? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబాలు వెతుకు అన్నాడు. ఈరోజు మనం కూడా వెతుక్కుంటున్నామండి. తప్పిపోయినటువంటివి ఎన్నో వెతుక్కుంటున్నాం. తప్పిపోయినవి ఎన్నో కూడా మనము వెతుక్కుంటున్నాం ప్రియులారా. నాకు అది దొరకలేదని, నేను పోగొట్టుకున్నానని, నాకు ఎప్పటికీ రాదని ఇలా వెతుక్కునేవారు చాలామంది ఉన్నారు. నేను వెతకద్దని చెప్పట్లా, కానీ దేవుడు అంటున్నాడు, అలా వెతుక్కుంటుంటే అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశము సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. నువ్వు కూడా తిరుగుతున్నావు పిల్లరా. ఈరోజు క్రైస్తవ్యంలో ఈ తిరుగుడు ఎక్కువైపోయింది. ఇక్కడ కాకపోతే ఇంకొక మందిరం, ఇంకొక సహవాసం, ఇంకొక పాస్టర్, ఇంకొక సిద్ధాంతం, ఇలా తిరుగుతూనే ఉన్నాం. అన్యులు చేస్తారండి, వాళ్ళ యొక్క విధానంలో అది ఉంది కనుక చేసుకుంటారు. నువ్వెందుకు తిరుగుతున్నావు? దేవుడికి తెలుసుగా మనం ఎందుకు తిరుగుతున్నామంటే, ఆయనకి మన సమస్య తెలుసు అనేది మనకి తెలియదు కనుక. ఆయన మన గురించి వేసుకున్న ప్రణాళిక ఆయనకి తెలుసు అనేది మనకి తెలియదు కనుక. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు అనేది మనకి తెలియదు కనుక ఈరోజు తిరుగుతున్నాడండి. అప్పుడు తిరిగి తిరిగి అంటాడు సౌలు, మనకి గార్ధబాలు దొరకలేదు, కానీ వెతకడానికి వచ్చిన మనం ఏమైపోయామని నాన్నగారు కంగారు పడతారు, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. అప్పుడు ఒక ఆయన అంటాడు, అయ్యా ఇక్కడొక దైవజనుడు ఉన్నాడు ఈ పట్టణంలో, అతడు మనకి మార్గం చెప్తాడు. ఈరోజు దైవజనులు అందుకే ఉన్నారండి, ఆ పరలోక భాగ్యాన్ని చేరడానికి మార్గమైన ప్రభు, ఆ ప్రభువుని తెలుసుకున్న మనము ఆ మార్గంలో ఎలా వెళ్ళాలో అది చెప్పగలిగేవాడే దైవజనుడు. అందుకే దైవజనుడిని నియమించుకున్నాడు దేవుడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు,
అతడు ఏ మాట చెబితే అది నెరవేరుతుందట. కనుక ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం. ఆయన మనకి మార్గాన్ని బోధిస్తాడు. కందాకే రాణి దగ్గర నపుంసకుడైన కోశాధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన రథం మీద తిరిగి వెళ్ళిపోతూ ధర్మశాస్త్రం తన చేతిలో ఉంది, యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. ఆత్మవశుడైనటువంటి ఫిలిప్పు అతన్ని చేరి, నువ్వు చదువుతున్నది నీకు తెలుస్తుందా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఒకరు నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఈ మార్గం ఏంటో తెలియాలి. అప్పుడు రథంలో స్థలం ఇస్తాడు. అప్పుడు చెప్తాడు మార్గం ఏంటో. దైవజనుడి బాధ్యత అది. కొర్నేలి ఇంట్లో మంచి వ్యక్తే. దేవుడు మాట్లాడుతున్నాడు, ధర్మకార్యాలు నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరుతున్నాయి, కానీ నీకు మార్గం తెలియాలంటే యొప్పేకు వర్తమానం పంపించు. పేతురుని ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన పిలిపించు, ఆయన చెప్తాడు నీకు మార్గం. అప్పుడు పేతురు కొర్నేలి ఇంటికి రావడం, అద్భుతంగా అక్కడ దైవ మార్గాన్ని బోధించినప్పుడు వేల మంది ఆత్మవశులై బాప్తిజాలు పొందారనే సాక్ష్యం ఉంది బైబిల్లో. నీకు మార్గాన్ని బోధించేవాడే దైవజనుడు. ఆ మార్గాన్ని నీకు వెల్లడిపరచడానికే మార్గోపదేశకులు వాళ్ళు. అందుకని అక్కడ అంటాడు, ఒక ఆయన ఉన్నాడు దైవజనుడు, ఆయన దగ్గరికి వెళదాం. అప్పుడు సౌలు ఎంత మర్యాదస్తుడంటే, ఓ దైవజనుడి దగ్గరికి వెళుతున్నాం కనుక ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఇక్కడున్న పదార్థాలు మనకి సరిపోతాయి, ఆయనకి ఇవ్వడానికి ఏదైనా ఉందా అని అడిగితే, మరొకడు అన్నాడు, నా దగ్గర ఒక పావుతులం వెండి ఉంది, అది ఇచ్చి మనం మార్గాన్ని బోధించమని అడుగుదాం. దైవజనుల దగ్గరికి అలాగ వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఆశీర్వాదమేనండి. దీన్ని వక్ర మార్గంలో బోధించి దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇవి పట్టుకెళ్ళాలి, ఇవి పట్టుకెళ్ళాలి, అది మర్యాద, అది నీ ఇష్టం. సౌలుకి ఏమన్నా చెప్పాడా? కానీ సౌలే అంటున్నాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళుతున్నప్పుడు, అందుకు సౌలు మనం వెళ్ళున్న ఎడల ఆ మనిషికి ఏం తీసుకొని పోవాలి? ఇది కామన్ సెన్స్. ఈ మధ్యనే ఒక వీడియో కూడా పెట్టారు నా మీద, కామన్ సెన్స్ లేదు పాస్టర్లకి అని. నిజమే, భక్తులకు కూడా ఉండాలండి. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకండి. అది మీకు ఆశీర్వాదకరంగా మారాలంటే ఏదో ఒకటి పండో ఫలమో ఏదో తీసుకొని వెళ్ళండి. అక్కడ అదే జరిగింది. నయమాను బాగుపడడానికి వచ్చినప్పుడు దైవజనుడైన ఎలీషాకి బోళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఆ దైవజనుడు ఆశించలేదనుకోండి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ సౌలు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దైవజనుడు అంటున్న మాట, ఆ దైవజనుడికి దేవుడు ముందే చెప్తున్నాడు పలానా వాడు రాబోతున్నాడని. అక్కడ 15వ వచనంలో అంటాడు, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా దైవజనుడైన సమూయేలుకు తెలియజేశాడు. రేపు రాబోయే సౌలు గురించి దైవజనుడికి ముందే దేవుడు చెప్పాడు. నీ గురించి అంతే మిత్రమా, రేపు చేయబోయే కార్యం ఆయనకి తెలుసు. అందుకనే నువ్వు డోంట్ వర్రీ, రేపటి గురించి మీరు చింతించద్దు అన్న మాటకు అర్థం అదే. రేపటిని గురించి రేపు చింతిస్తుంది, నేను దానికి అప్పగించాను, నువ్వు ఇలా చేయాలి అని. మనం ఆతృత పడిపోయి ఆవేశపడిపోయి ఆందోళన చెంది అధైర్యం తెచ్చుకొని పొందుకునేదేది లేదు. దేవుడికి తెలుసండి. అందుకనే అంటున్నాను నేను, రేపు అతను వస్తాడు. ఎందుకంటే నా కన్సర్న్ ఇప్పుడు ఆ సౌలు కాదు, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను ఆ మొర్ర మీద దృష్టి ఉంచి ఉన్నాను. నా బిడ్డలు బాగుండాలండి, నీ కుటుంబం బాగుండాలి. ఏమో నీ ఇంట్లో నీ ఆడబిడ్డో మగబిడ్డో, నీ తల్లో నీ భార్యో నీ భర్తో ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయకుండా లేరు. ఆ ప్రార్థన చేస్తున్నారు కనుకనే కార్యం చేస్తున్నాడేమో దేవుడు. నేను మళ్ళీ అంటున్నాను, నేను ఆ జనులు పెడుతున్న మొర్ర వింటున్నాడండి. అందుకనే సౌలుని తన దగ్గరికి తెప్పించుకుంటున్నాడు. నీ ఇంట్లో ఎవరో పెడుతున్న మొర్ర నీ ఇంటికి ఆశీర్వాదం తేబోతోంది. అందుకనే అంటున్నాను నేను వారిని దృష్టి ఉంచున్నాను కాగా, ఫిలిష్తీయుల చేతి నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలీల మీద ఆ రాబోతున్న అతన్ని అధికారిగా అభిషేకించడానికి రేపు ఈ వేళకు నేను
బెన్యామీను దేశం నుండి ఒక మనుషుడిని దగ్గరికి పంపించబోతున్నాను, అతను నువ్వు అభిషేకించాలి, అతను నిన్ను కలుసుకున్నప్పుడు నువ్వు చెప్పు. ఒక్క ఆలోచన చేయండి, గాడిదలు వెతుక్కుంటున్నావు, రాజుని చేయబోతున్నాడు, నువ్వు ఇంకా వెతుక్కుంటూ తిరుగుతున్నావు. ఈ సహవాసం ఆ సహవాసం, ఈ భక్తి ఆ భక్తి. అక్కడ ఏమంటాడో తెలుసా? సమూయేలు అంటున్న మాట 20వ వచనంలో, 3 దినముల క్రింద తప్పిపోయిన నీ గార్ధబములను గురించి నువ్వు విచారపడకు, అవి దొరికినవి. అవి దొరుకుతాయి అని అనలే, అవి దొరకచ్చు అని అనలే, దొరికాయి. అవి దొరికినవి. నువ్వు ఊరికే విచారించుకో, ఊరికే వర్రీ అయిపోకు. ఆయనకి తెలుసండి, ఆయనకి తెలుసు. మార్త యేసుక్రీస్తుని ఆహ్వానించింది. ఈ వాక్యం ఏంటో చాలామంది కూడా యేసుని ఆహ్వానించారు, ఇంటికి ఆహ్వానించింది, కూర్చోబెట్టింది. కానీ తన పనులతో తన విచారంలో ఉంది. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. యేసుని ఆహ్వానిస్తారు, బాప్తిజాలు పొందుతారు, చర్చికి వెళ్తున్నామంటారు, కానీ విచారం. ఆ మార్త కూడా తన ఇంటికి వచ్చిన వారిని గమనించుకోవడంలో చాలా బిజీ అయిపోయింది. చివరికి తాను పొందుకోలేకపోతుంది, చూసింది. ఎవరో వచ్చి చెప్తున్నారు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ చెల్లేమైపోయిందని. అంతవరకు హాయిగా పని చేసుకుంటున్నా ఈమె డిస్టర్బ్ అయిపోయింది. ఈరోజు నిన్ను కూడా అలాగే అంటున్నారు, మిత్రమా, నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఏం జరిగింది? నీ పిల్లల్ని కూడా నువ్వు తీసుకొని వెళ్తున్నావు, ఏమవుతుంది? నాతో కూడా అలాగే అన్నారండి. నాకు మంచి మిత్రులు, నా స్నేహితులు నాతో ఏమన్నారు తెలుసా? రే, నువ్వు ఎలాగ అందులోకి వెళ్ళిపోయావు, నీ కొడుకునైనా కొంచెం దూరం చేయి అన్నారు. నేను వాళ్ళని వదులుకున్నాను, కానీ నా దేవుడిని వదలలే. ఈరోజు నా దేవుని యొక్క పరిచర్యలో నా కొడుకు ప్రయోజకుడైన పనిముట్టుగా మారాడు. ఆమేన్. నిన్ను కూడా అలాగే అంటారు. అందుకనే ఆ మార్త దగ్గరికి వచ్చి అంటున్నారు, నీకేమమ్మా బోళ్ళంత పని చేస్తున్నావు, నీ చెల్లి చూడు ఏమైపోయిందని అనవసరంగా కెలికెళ్ళిపోయారు. అంతే, వెంటనే మార్త ఆవేశంగా వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వారు చక్కగా వాక్యాన్ని అందిస్తున్నారు, అందరూ వింటున్నారు. వెంటనే వచ్చి ప్రభువు మీద, నేను విస్తారమైన పనులు చేస్తున్నాను, నా చెల్లెలు నాకు సహకరించట్లేదు, నా గురించి నీకు చింతలేదా అని యేసు మీద అరుస్తుంది. ఈరోజు అలాగే అంటారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారో తెలుసా? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు, ఉత్తమమైనది ఒకటే, అది నువ్వు చెయ్యట్లే. నాకు అన్నీ తెలుసు అనేది నీకు తెలియట్లే. నన్ను ఆహ్వానించావు, కూర్చోబెట్టావు, కానీ నువ్వు పనుల్లో ఉన్నావు. అందుకనే చెప్తాడు, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ గురించి నీకు తెలుసు, నువ్వు విచారించకు. తప్పిపోయిన గార్ధబాల గురించి విచారిస్తున్నావు సౌలు, అవి దొరికాయి, నీకు కూడా పని అయిపోయింది. అది దారిలో ఉందండి, మార్గంలో ఉంది. నేను ఒక ఆవిడ అన్నాను, నీకు నీ బిడ్డేడి, నువ్వు నీ భర్త వచ్చారంటే ఆవిడ చాలా సీరియస్గా ఉంది, మా అబ్బాయి దారిలో ఉన్నాడండి అంది. నాకు అర్థం కాలే, అదేంటి దారిలో ఉండడం అంటే, ఇంకా పిల్లలు పుట్టలేదండి వాళ్ళకి. ఇది బెంగళూరులో జరిగిన సంగతి. ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా అందంటే, దారిలో ఉన్నాడండి, దేవుడు ఇవ్వబోతున్నాడని. తర్వాత తన బిడ్డను పొందుకొని కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చి ఆ బిడ్డతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిందండి. నీకు అంతే, దారిలో ఉంది, దొరికాయి, టైంలో అవన్నీ రివీల్ అవ్వబోతున్నాయి. నీకు ఒక్కటే తెలుసుకోవాలి, నా గురించి తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. గాడిదలు వెతుక్కుంటున్న వ్యక్తి అండి రాజు అయిపోయాడండి. ఈరోజు లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటూ తిరుగుతున్నావు. లేదండి, నిన్ను ఉత్తమంగా చేయబోతున్నాడు, ఘనంగా మార్చబోతున్నాడు. నో మోర్ వర్రీస్. అందుకని అంటున్నాను నేను, నీకు ఏది అవసరమో, నీకు ఏది అక్కరో ఆయనకి తెలియను. మత్తయి సువార్తలో
5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. అందులో యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట అంటారు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. 2025లో నువ్వు పొందుకోబోతున్నావు. నో మోర్ డౌట్. అనుమానపడకు. అన్యులు అనుమానపడచ్చు, నీకు అనుమానం వద్దు మిత్రమా. అక్కడ 37వ వచనంలో కూడా అంటాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకి తెలుసమ్మా, ఆయనకి తెలుసయ్యా. ఊరికనే వర్రి అయిపోయి ఇంకా వెతుక్కుంటూ తిరుగుతున్నావేమో. నువ్వు ఏ మందిరంలో వెళుతున్నావో అక్కడ నమ్మకంగా ఉండు. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అనేది క్రైస్తవుల్లో లేదండి. నువ్వు వెళుతున్నటువంటి మందిరం మంచిది, సహవాసం మంచిది, నీకు వాక్యాన్ని అందిస్తున్న సేవకులు మంచివారు, నువ్వు మంచిగా ఉండు. ఎందుకంటే అన్నీ తెలిసిన ఆయన అక్కడ ఉన్నాడు. అన్నీ తెలుసండి ఆయనకి. నీ గురించి ఆయనకన్నీ తెలుసు. ఈరోజు నువ్వు దేవుళ్ళో నమ్మకంగా ఉంటే దేవుని కార్యాలు చూడగలవు. విశ్వసింపని వారెవరో, విశ్వాసం లేని వారెవరో నాకు తెలుసు అంటాడండి ప్రభు. ఈరోజు ఆ మాట నువ్వు నేను అనిపించుకోకూడదు. ఆయన మనల్ని అలా అనకూడదు. యోహాను సువార్తలో ఆయన అంటున్నటువంటి మాట, విశ్వసించని వారెవరో, తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. నీకు విశ్వాసం లేదేమో, అది ఆయనకి తెలిసే కార్యాలు దూరం అవుతున్నాయి. లేదు నాకు అన్నీ ఆయన చేస్తాడని నాకు తెలుసు అని అనుకో, ఖచ్చితంగా చేయబోతున్నాడు. నా మొర్ర ఏంటో ఆయనకి తెలుసు, నా వేదన ఏంటో ఆయనకి తెలుసు, నా ఏడుపు ఏంటో ఆయనకి తెలుసు. నీ కార్యం చేయబోతున్నాడు మిత్రమా. అందుకనే అంటున్నాను నేను, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలియాలి ఒకటే, ఆయనకి నేనేంటో తెలుసు, నా పరిస్థితి ఏంటో తెలుసు. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు, కానీ ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు. చెప్పింది బైబిల్. లూకా సువార్త 12వ అధ్యాయంలో లోకపు జనులు అలాగే వెళుతూ ఉంటారు. వారన్నీ ఎక్కడైనా వెళితే ఎక్కడైనా కార్యం జరగబోతుందా అని. ఇందులో అది లేదండి. నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు అద్భుతం చేయగలడు. కనుక ఆయనకి తెలుసని నీకు తెలుసా? అదొక్కటి తెలుసుకో మిత్రమా, ఆయనకి తెలుసు. నీ అక్కరేంటో ఆయనకి తెలుసు. అందుకనే ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకపు జనులు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకండి, అనుమానం కలిగి ఉండకండి. ఈరోజు నీకు అనుమానం వద్దు. దేవుడు చేయబోతున్నాడు నాన్న. నువ్వు అనుమానిస్తున్నావు, నాకు అవుద్దో అవ్వదో, నా బతుకు బాగుపడదో, నాకు వస్తుందో రాదో. వద్దండి, ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసని నీకు తెలిస్తే చాలు, అద్భుతం చూడబోతున్నావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడైన దేవ, మాకంటే ముందుగానే అన్ని ఎరిగిన దేవుడవు, తెలిసిన దేవుడవు. మా అక్కర్లు మా అవసరతలు తెలుసుకొని సహాయం చేయగలవు. ఇదిగో మాలోనే ఏదైనా లోపం ఉందేమో, ఇంకా మేము గార్ధబాలు వెతుక్కునే స్థితిలో ఉన్నట్టుగా ఉన్నామేమో, మమ్మల్ని తప్పించి యోగ్యులుగా మమ్మల్ని ఆశీర్వదించి, మాకంటే మా సంగతులన్నీ తెలిసినవాడు నువ్వని నీ మీద ఆధారపడి ముందుకు సాగే దాన్ని దయచేయమని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు ఆయనకు అన్నీ తెలుసు అనుకొని అడుగులు వేసే ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.